హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మంచి వీడియో తీసుకొచ్చిన మీకోసం. ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో చాలామందికి అసలు తెలియదు ఇవి. అట్లా అయిపోయిందనమాట జనరేషన్. బొబ్బర్లు అంటారు. ఫస్ట్ వీటిని ఒక గంట సేపు నానబెట్టుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి. చాలా బాగుంటుంది టేస్ట్. బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. మంచి న్యూట్రిషన్, హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మంచిగా బాడీకి మనకు అన్నీ అందుతాయి అన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి మీ కారంకి తగ్గట్టు అనమాట. నార్మల్గా కూడా తినేయచ్చు. ఇట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ఎల్లిగడ్డ, కొద్దిగా కరివేపాకు, మంచిగా వేయించుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉడకబెట్టినప్పుడు వేసినా కాబట్టి మళ్ళీ సాల్ట్ వేయలేదన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేసుకొని మంచిగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇడ్లీ, దోశలు ఎలా అయితే మనం టిఫిన్ లాగా తీసుకుంటామో అప్పుడప్పుడు దీన్ని కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినడానికి కొంచెం ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగాల్సిన అవసరం లేదు, మరీ అని పచ్చిగా కూడా ఉండద్దు. మీడియం ఉంటే సరిపోతుంది. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేయాలని ఏం లేదనమాట. నార్మల్గా మీడియం ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దాంట్లో మనం ఉడికించుకున్న బొబ్బర్లని యాడ్ చేసేసుకోవడమే. అంతే, సింపుల్ ప్రాసెస్. ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. అంతా ఒకసారి